రామారావు గారు, అకీరానందన్ ఎంట్రీ ఓజీలో సూపర్బ్ ఉండబోతుంది అనేది ఒక వార్త. ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే ఆయన తాలూకు విజువల్స్ కొన్ని చూసిన తర్వాత ఆయన ఇంచుమించు పవన్ కళ్యాణ్ సిమిలారిటీసే ఉన్నాయి. ఆయన కొడుకే కదా. ఆయన ఫైట్స్ వగైరా చూసిన తర్వాత అది ముందే అనుకున్నాను నేను. ఎందుకంటే పూర్వం సినిమా ఆర్టిస్టులు కర్రసాము నేర్చుకునేవాళ్ళు. కర్రసాము నేర్చుకునే వాళ్ళకు ఉండే సౌలభ్యం ఏంటంటే, మనకి మార్షల్ ఆర్ట్స్ అయినా ఏదైనా కత్తులు ఒక పక్క నుంచి విసురుతున్నా సరే, 100 మంది 100 కత్తులు విసురుతున్నా సరే, ఈ కర్రసాముతో ఆ 100 కత్తులను కూడా పడగొట్టేయచ్చు అన్నమాట. అది నేర్చుకున్నాడు అఖీరానందన్. చాలా బాగుంది, దివ్యంగా ఉంటుంది. ఓజీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది. కనిపించింది కాసేపు అయినా సరే జనాలు మర్చిపోలేరు. అదనపు ఆకర్షణగా ఉంటుంది. నెక్స్ట్ అఖీరానందన్ మరి తెలుగు ఫీల్డ్కి ఒక సూపర్ స్టార్. డెఫినెట్గా ఆ పవన్ కళ్యాణ్కి పవర్ ఉంది కదా, ఈయన మినీ పవర్ స్టార్ అవుతాడు, జూనియర్ పవర్ స్టార్ అవుతాడనమాట. అది అంత తగ్గ సామర్థ్యం ఉంది, అంత తగ్గ అంత తగ్గ ఎత్తు, బొద్దు, అంత ఒడ్డు పొడుగు అన్నీ ఉన్నాయి కదా. అందువల్ల పవన్ కళ్యాణ్కి ఈయన బాగా ప్లస్ పాయింట్, కొండంత కొడుకు అంటాం కదా. అందువల్ల బాగా ప్లస్ పాయింట్. ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉంది బాగా. ఇప్పుడు యాక్చువల్గా మనం తెరంగేట్రం చేసేటప్పుడు ఒక సోలో హీరోగా మొత్తం సినిమా అంతా ఉండేలాగా తనే మెయిన్ హీరోగా ఉండాలని అనుకుంటారు ఎవరైనా. సో అఖీరానందన్ అట్లా కాకుండా ఒక హీరో ఉన్నప్పుడు నువ్వు ఎంత పెద్ద పాత్ర చేసినా గెస్ట్ అపియరెన్స్ లాగే ఉంటుంది. ఎందుకు అంత చిన్నగా స్టార్టింగ్ ఎందుకు అలా చేస్తున్నారు? ఆయన పవన్ కళ్యాణ్ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఎలాంటిదంటే, మీకు ఓజీ సినిమా చూసి వచ్చిన తర్వాత అఖీరానందనే జ్ఞాపకం వస్తాడు, ఇంకోళ్ళు జ్ఞాపకం రాదు. అప్పుడు ఆయనతో సినిమాలు కోరుకుంటారు. ఆయన తగ్గ కథ దొరకాలి కదా. వీళ్ళ కొత్త వాళ్ళు చేసినట్టు వాళ్ళు ఏం చేస్తారు? ఆయన ఇప్పుడు వీళ్ళలాగే 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తాడు అఖీరానందన్. రెండో సినిమాకి 400 కోట్లు వచ్చేస్తాయి జనాలు. 400 కోట్లు పెట్టడానికి ఎవరు వెనుకని చేయరు. పవన్ కళ్యాణ్ పవర్లో ఉన్నంత వరకు వచ్చేస్తారు జనాలు. అది అందువల్ల ఎక్కువ సినిమాలు వస్తాయి. రేపటి సూపర్ స్టార్ నేను ముమ్మాడిగా చెప్తున్నాను అఖీరానందన్. ఓకే, ముఖ్యంగా అఖీరానందన్ని మనం ఎలా చూడగలం అంటారు? కొంతమంది యాక్షన్, కొంతమంది మాస్, కొంతమంది లవ్లీ బాయ్. అన్నిటికీ సరిపోతాడమ్మా అఖీరానందన్. ఎంత లవ్లీ బాయ్ అయినా ఆయన కళ్ళు కానీ, ఫేస్ కానీ, నువ్వు మీసాలు కానీ, అప్పుడే వస్తున్న గడ్డలు కానీ ఎంత లవ్లీగా ఉంటాడు. ఎలా చూపించాలనుకుంటే అలా చూపించవచ్చు. నా దృష్టిలో ఇది అతిశయోక్తి కాదు, నేనన్నీ ముందే చెప్తున్నాను. మన తెలుగు ఇండస్ట్రీకి మరో అమితాబ్ అవుతాడు. అది అంటే అమితాబ్ లాంటి క్యారెక్టర్లు చేయగలుగుతాడు. ఈ మొట్టమొదటిసారిగా నేనే చెప్తున్నాను. ఏదైనా ముందు నేనే చెప్పా, ఇప్పుడు ఇది కాదు. అప్పుడు శోభన్ బాబుకి వాళ్ళందరికీ కూడా పేర్లు పెట్టేది నేనే. అది విషయం ఏంటంటే, అప్పుడు జర్నలిస్ట్గా శోభన్ బాబు బాగా సింగ్లో ఉన్నప్పుడు జర్నలిస్ట్గా ఉన్నాను కదా. అందువల్ల ఇప్పుడు కూడా చెప్తున్నాను, అఖీరానందన్ రేపటి అమితాబ్ బచ్చన్ అవుతాడు. ఇప్పుడు నువ్వు మిసాలు ఉన్నాయి అఖీరానందన్కి. మాస్గా తీసుకోవాలంటే కాస్త కష్టమే, కొంచెం కనిపించాలి కదా. అలా అని చెప్పి లవ్ స్టోరీల వైపు తీసుకుంటారా? అది అర్థం కావట్లేదు. అసలు ఏ జానర్ పెట్టి తెరంగేట్రం చేయించే అవకాశాలు ఉన్నాయి? తెరంగేట్రం అయిపోతుంది, నెక్స్ట్ సినిమాలే కదా. అఖీరానందన్ కోసం ఒక పక్క విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నాడు, ఒక పక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రాస్తున్నాడు, ఒక 4-5 ప్రొడ్యూసర్లు లైన్లో ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా పూర్తిగా సూపర్ హిట్లు ఇచ్చిన వారు అన్నమాట. రాజమౌళి ఫాదర్ చిన్నవాడ రైటర్, ఇవన్నీ ఆయన రాసినాయి కదా. ఆయనే ప్రత్యేకించి రేణుకా దేశాయిని అడిగాడు, అమ్మ మీ అబ్బాయిని ఇచ్చినట్టయితే మేము సినిమాలు చేసుకుంటామా, నేను కథ రెడీ పెట్టుకున్నాను అన్నారన్నమాట. ఇక దేని వాళ్ళ అదృశ్యం ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ బట్ అఖీరానందన్కి అదృశ్యం అయితే వాళ్ళ నాన్న ఉప ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు? ఇప్పుడు ఎక్కడో ఒక ఇల్లు వాకిళ్ళు ఇచ్చారంటే, ఒక 20 కోట్లు ఇల్లు కొన్నాడంటే మరి అదృశ్యమే కదా. 20 కోట్ల ఇంట్లో ఉంటున్నట్టే కదా లెక్క. నీకేం కావాలో కోరుకుంటే ఒక్కొక్కరు ఎన్నేసి కోట్లు ఇస్తున్నారు. అఖీరానందన్ కారు ఒకరు 6 కోట్లు, ఇలాగా కార్లు ఒక 2-3 కార్లు 1000 కోట్లు అన్నీ ఇస్తున్నారంటే మరి అదృష్టవంతుడే. ఈ అదృష్టం అది అలాగా రాణిస్తుంది. బయట అదృష్టం వేరు, సినిమాల్లో అదృష్టం వేరు ఒక మాట. ఇంకొకటి, అఖీరానందన్ అనేసరికి పవన్ కళ్యాణ్ గారి
ఎంతో కొంత మన ఎక్స్పెక్టేషన్ ఈ అబ్బాయి మీద పడుతుంది, ఆ భారం అది మోయాల్సిందే, రైట్? ఎంతవరకు దాన్ని తట్టుకోగలుగుతాడంటారు? లేదమ్మా, ఆయన సమర్థుడు. ఆయన డెఫినెట్గా కొనిదల వారి ఫ్యామిలీలో డెఫినెట్గా ఒక ఆనిముత్యం. వాళ్ళకి ఒక మంచి క్యారెక్టర్ ఉందమ్మా. వాళ్ళకి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి రామ్ చరణ్ దగ్గర నుంచి మంచి క్యారెక్టర్ ఉంది. మంచితనంగా ఆలోచించడం, మంచిగా ఆలోచించడం, వెంటనే స్పాంటేనియస్గా సహాయం చేయడం, ఇవన్నీ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఉంది. అంత మాకు ఉంది కదా. ఎవరికి వైద్యం, ఇప్పుడు హార్ట్ అటాక్లు వచ్చే వాళ్ళకి ఎంతమందికి సేవ చేస్తున్నారు వాళ్ళు. నిరాధారంగా ఉన్న సినిమా వాళ్ళకి పాపం ఆయన దగ్గరుండి సేవలు చేస్తున్నారు కదా. అలాగే అన్నీ మంచి, అంటే యాటిట్యూడ్ మంచిది. తర్వాత మిగతా వాళ్ళలాగా మాట జారరు. సార్, కొనిదల వారి ఫ్యామిలీలో ఉన్న గొప్పతనం ఏంటంటే మిగతా ఫ్యామిలీలో ఉంది. నందమూరి ఫ్యామిలీ అనుకోండి, తొళ్ళ కుట్టేవాడు ఒకడు, జబ్బలు తెచ్చేవాడు, కత్తి పట్టుకునేవాడు ఒకడు, కర్ర పట్టుకునేవాడు ఒకడు. ఇది అలా కాదు, మనకి ఎద్దులు లేరు. కనుక ఒకటి డెఫినెట్గా నేను చెప్పాను కదా, ఎందుకు చెప్పానో, తెలుగునాట ఆయన ఒక అమితాబ్గా మిగిలిపోతాడు ఫ్యూచర్లో. రైట్. సో మీరు అన్నట్టుగా మంచిగా జరగాలని కోరుకుందామండి. అవునమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.